కోలివింగ్ కల్చర్ అంటే సహజీవనం. ఈ పదం మనకు తెలియదు, కానీ అమెరికా లాంటి దేశాలలో ఈ కల్చర్ చాలా బాగా ఉంది. అంటే ఫారెన్ కంట్రీస్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి ఇష్టమైతే వారికి ఇష్టమైన వారితో కలిసి ఉండవచ్చు. దీన్నే కోలివింగ్ అని అంటారు. ఇందులో తప్పేముంది అని అంటారా? కోలివింగ్ లో ఇద్దరికి పెళ్లి అవ్వాల్సిన అవసరం లేదు. వయసు 18 years దాటితే చాలు వారికి ఇష్టమైన వారితో ఇష్టం వచ్చిన విధంగా ఉండటానికి మనకి రాజ్యాంగం హక్కునిచ్చిందండి. అయితే రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు బలవంతపు పెళ్లిల్ని, ఇష్టం లేని పెళ్లిల నుంచి ఆడపిల్లల్ని కాపాడడానికి మాత్రమే. కాకపోతే ప్రతి దాంట్లో బెనిఫిట్స్ అండ్ లాస్ ఉన్నట్టు ఇందులో కూడా కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ప్రపంచం మారుతుంది, వేగంగా అభివృద్ధి చెందుతుంది. మారుతున్న కాలానికి బట్టి మనం కూడా మారాలి అని చాలా మంది అంటుంటారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, అంతరిక్షంలో రాకెట్లు పంపించినా అమ్మే అవుతుంది, చెల్లి చెల్లే అవుతుంది. కొత్తగా ఉండాలని అమ్మతో చెల్లితో లవ్ అఫేర్స్ నడిపియలేం కదా. అంత స్థితికి మన భారతదేశం ఎదగదు కూడా. ఒక అమ్మాయి నడి వీధిలో నిలబడి సిగరెట్ తాగుతుంది, ఇష్టం వచ్చిన మందు తాగుతుంది, ఏదైనా అంటే ఇట్స్ మై లైఫ్ అని చాలా చాలా అంటుందండి. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, మనం గౌరవించాలి. కోలివింగ్ అనే పదానికి ఇంకొక రకంగా చెప్పాలి అంటే కోరికలు తీర్చుకునే లివింగ్ అనవచ్చు. కొంతమందికి అసలు ఈ కోలివింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, హైదరాబాద్ లో దీని ప్రభావం ఎంత ఉంది, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా తీసుకొస్తుంటాను. సబ్స్క్రైబ్ చేశారు కదా, చలో మ్యాటర్ లోకి వెళ్దాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి వారికి ఇష్టమైతే ఒకే ఇంట్లో పెళ్లి కాకుండా కలిసి ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటారు లేదా విడిపోతారు, అది కూడా డిసైడ్ చేసుకుంటున్నారు. వీరి మధ్యలో సెక్స్ జరిగినా కూడా అది ఒక పార్ట్ మాత్రమే. నేను రేపు చేసుకోబోయే ఇంకొక అబ్బాయి కానీ ఇంకొక అమ్మాయిని కానీ ద్రోహం చేస్తున్నాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఇప్పటి జనరేషన్. ఇందులో ఎలాంటి బాధ్యతలు లేకపోవడం, ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేకపోవడం, అన్నిటికంటే మించి అత్తామామలు, అన్న వదినలు ఇలాంటి బంధాలకి విలువలు ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం వల్ల యువత దీనికి మొగ్గు చూపుతున్నారండి. దీంట్లో బతకాలని ఆశపడుతున్నారు. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి ఈ క్లిప్పింగ్స్ వచ్చిందో మీకు తెలుసా? ఫారెన్ వాళ్ళు అమ్మా నాన్నలతో కలిసి ఉండటం కానీ, అత్తామామలను గౌరవించడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవడం కానీ, ఇవన్నీ చాలా స్టూపిడ్ థింగ్స్ గా భావిస్తారండి. వీటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి నేను సేవ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను జాబ్ చేసుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఇలా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వచ్ఛ పెరగడం వల్ల, ఇండిపెండెంట్ డిసిజన్ తీసుకునే రైట్ ఉండడం వల్ల వాళ్ళు ఈ కోలివింగ్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంత ఫ్రీడమ్ కూడా సరిపోక వాళ్ళు ఎంత వరకు వెళ్తారంటే, భర్తతో కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి, భర్తకు నేను తగ్గాల్సిన అవసరం ఏంటి, భార్య మాట నేను వినాల్సిన అవసరం ఏంటి అంటూ వాళ్లకు వాళ్ళే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని ఈ పెళ్లిని కూడా చాలా ఒక స్టూపిడ్ థింగ్ లా మార్చేశారు. బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఫారెన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ ఈ కోలివింగ్ సిస్టమ్. కానీ ఇండియాలో అలా కాదు. అమ్మ దండిస్తుంది, నాన్న కోపడతాడు, భార్య అరుస్తుంది, భర్త సర్ది చెప్తాడు. ఇలా ఒక కుటుంబం అంటే రకరకాల ఎమోషన్స్, బాధ్యతలు, ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో మన పెద్దవాళ్ళు నేర్పించారు. అలాగే బతకాలని మనకు ఒక గైడ్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వివాహం లాంటి ఒక పవిత్రమైన వ్యవస్థను మనకు అందించారు. కష్టాన్ని ఎదురించి విజయం సాధించు అని చెప్పే కల్చర్ మన ఇండియాలో ఉంది. కానీ కష్టాన్ని ఎస్కేప్ అయి ఆ నిమిషం సంతోషం కోసం ఉండమని, జీవించమని చెప్పే కల్చర్ ఆ ఫారెన్ కల్చర్. ఈ కోలివింగ్ లో ఉంటే మనం ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, నచ్చకపోతే విడాకుల కోసం కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు నచ్చకపోతే వదిలేస్తాం అంతే. అందుకే ఈ కోలివింగ్ కి మన యువత అలవాటు పడుతున్నారు. ఆకలిని కూడా 10 minutes మ్యాగీతో కడుపు నింపుకునే ఈ కాలం జనరేషన్ సంసారానికి కూడా ఒక మ్యాగీలా కోలివింగ్ సిస్టమ్ తీసుకువచ్చారు. ఈ మధ్య హైదరాబాద్ లో ఒక కోలివింగ్ హాస్టల్లో రేడ్ చేస్తే గంజాయి పెంచడం లాంటి ఇల్లీగల్ థింగ్స్ అక్కడ చేయడం చూసారండి. మరి అలాంటి సిస్టమ్ లో బతికే వాళ్ళు అలాంటి పనులు కాక ఇంకా ఎలాంటి పనులు చేస్తారు? మా అబ్బాయి లేదా మా అమ్మాయి హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడిపోతుంది అని ఊర్లో ఉన్న తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరుగా
గా ఉంటుంది. ఆ అమ్మాయి హైదరాబాద్ వచ్చి బాయ్ ఫ్రెండ్ తో ఓయోలకు వెళ్లి పెళ్లి తర్వాత చేసుకునే పనులు అక్కడ నేర్చుకుంటుంది. మా అమ్మాయి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటుంది అని అనుకుంటాడు ఆ తండ్రి. కానీ తండ్రి కష్టపడి కొని ఇచ్చిన బట్టలు బాయ్ ఫ్రెండ్ కోసం ఇప్పేస్తుంది ఆ అమ్మాయి. వినడానికి చాలా పచ్చిగా ఉన్న చాలా మంది యువత ఇలానే ఉన్నారు. అమ్మాయి అబ్బాయి కలిసి ఒక రూమ్ లో ఉండడం, ఏదేమైనా అంటే మేము మాకు ఇష్టం వచ్చిన పని చేసుకునే అవకాశం మాకు చట్టం ఇచ్చింది అని రూల్స్ చెప్పడం యువత ఇంత నీచంగా దిగజారిపోయింది. మన యూత్ కి నేను ఒక విషయం చెప్తాను, మీరు ఫారెన్ యువతతో పోటీ పడండి, కానీ ఎందులో పోటీ పడాలో తెలుసా? వాళ్ళకంటే ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడడంలో, వాళ్ళకంటే చక్కటి జ్ఞానం పెంచుకోవడంలో, వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించడంలో, వాళ్ళకంటే ఎక్కువగా స్టార్టప్స్ పెట్టడంలో, ఉద్యోగం చేయడం కంటే బిజినెస్ ఎలా చేయాలో నేర్పించాలి వాళ్ళకే. మనం ఇలాంటి విషయాలలో పోటీ పడండి. కానీ మనం పోటీ పడేది ఎందులో తెలుసా? వాళ్ళకంటే ఎక్కువగా గంజాయి ఎలా తాగాలి, వాళ్ళకంటే ఎక్కువ అమ్మాయిలతో ఎలా తిరగాలి, వాళ్ళ లివింగ్ స్టైల్ ఇంకా ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఇలాంటి వాటిపై పోటీ పడుతున్నారు తప్ప వాళ్ళ స్కిల్స్ అబ్జర్వ్ చేసుకోవడం, వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఎలా ఉండాలి, మన లివింగ్ స్టాండర్డ్స్ ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద మాత్రం అస్సలు పోటీ పడడం లేదు. ఒకరి మీద ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకరు గొడవ పడుతున్నప్పుడు ఇంకొకరు సర్దుకోపోవడం, ఒకరి ఫ్యామిలీకి ఇంకొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, ఇవి ఉంటేనే ఏ రిలేషన్షిప్ అయినా బాగుపడుతుంది. అంతే తప్ప వ్యక్తిగత స్వేచ్ఛ సక్సెస్ ఇవ్వదు. నేనేదో ఇప్పుడున్న జనరేషన్ ని తప్పు పట్టడమో లేకుంటే వాళ్ళ తప్పుల్ని వెతికి చూపించడమో నా ఉద్దేశం కాదు. ఏదైనా సరే యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని చెప్తారు, కానీ ఆ దిశగా మాత్రం యువత అడుగులు వేయట్లేదు అని నా ఉద్దేశం. ఫారెన్ వాళ్ళు 18 years కే స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ గా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళే కంపెనీస్ పెట్టి జాబ్స్ ని క్రియేట్ చేస్తున్నారు, యాప్స్ తయారు చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్ తయారు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో వాళ్ళతో మనం పోటీ పడాలి తప్ప ఒక 20,000 30,000 శాలరీతో ఉద్యోగం సంపాదించామా, ఆ తర్వాత ఒక కోలివింగ్ అంటూ ఎంజాయ్ చేసామా, ఆ తర్వాత చచ్చిపోయామా, ఇది కాదు. దయచేసి పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ పిల్లలు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లేదా వేరే ఏదైనా పెద్ద సిటీస్ లో ఉంటే వాళ్ళపై ఒక నిఘా పెట్టండి. ఎందుకంటే మీకు ఈ విషయం తెలిసే లోపే చాలా లేట్ అవ్వచ్చు. మనోభావాలు దెబ్బతీసి ఉంటే నిజంగా నేను సారీ చెప్తున్నానండి. నేను కేవలం మన దేశ యువత సక్రమ మార్గంలో ఉండాలని మాత్రమే ఇవన్నీ చెప్తున్నానండి. ఎవరికి కించపరచాలని మాత్రం కాదు. ఏదైనా తప్పు చెప్పి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫీడ్బ్యాక్ ని నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను అండ్ అది ఒక డిస్కషన్ లాగా నేను చూస్తాను. అంతే తప్ప నా మీద ఏదో మీరు సీరియస్ అయ్యారని నేను అనుకోను. ఇలాంటి విషయాలు ఇంకా మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.